మనం నడిచే దారిలో కొంతమంది మన వెంట వస్తారు. కొందరు మధ్యలో, ఇంకొందరు చివరి దాకా వస్తారు. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తొలినాళ్లలో ఎంతోమంది నేతలు ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత పలు కారణాలతో ఉద్యమ సమయంలోనూ రాష్ట్రం వచ్చాక కూడా పలువురు కీలక నేతలు టీఆర్ఎస్ను వీడి బయటకొచ్చారు. కొందరు కేసీఆర్ కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యత పెరిగిందని, మరికొందరు విధానపరమైన నిర్ణయాలు నచ్చక పార్టీని వీడారు. అలా బయటకు వచ్చిన వారి రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి గౌరవం ఉంది? చూద్దాం. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది నేతలు ముందుండి ఉద్యమాన్ని నడిపారు. ఆ ఉద్యమానికి ముఖ్య భూమిక పోషించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంలో కేసీఆర్ ముఖ్య పాత్ర పోషించారు. అటు ఉద్యమ సమయంలోనూ ఇటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ను వ్యతిరేకించిన వారు ఎందరో ఉన్నారు. టీఆర్ఎస్ని వీడుతూ కేసీఆర్ కుటుంబం పైన పలు ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చేశారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈటెల రాజేందర్ గురించి. ఈయన టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ వెంట నడిచిన ముఖ్యమైన వ్యవస్థాపక సభ్యుల్లో ఈటెల ఒకరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిందని భావించడం, భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో 2021లో కేసీఆర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత ఈటెల టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచారు. అనంతరం 2024లో లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్గిరి నుంచి లోక్సభ సభ్యుడిగా ఘన విజయం సాధించి ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఉన్నంత గౌరవం ప్రస్తుత బీజేపీలో లభించడం లేదనే విమర్శలున్నాయి. కేసీఆర్ తర్వాత రెండో వ్యక్తిగా టీఆర్ఎస్లో చక్కన్ తిప్పారని ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కేసీఆర్ను వీడి బయటకు వచ్చాక ఆయన రాజకీయంగా చాలా నష్టపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురించి ఒకసారి చూస్తే, తెలంగాణ ఉద్యమ చివరి దశలో కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎంపీగా విజయం సాధించారు. పార్టీ అంతర్గత నిర్ణయాలు, నిరంకుశ పోకడలపైన అసంతృప్తి వ్యక్తం చేసి 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్లో కొంతకాలం ఉన్నాక ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదనే టాక్ వినిపిస్తోంది. అటు వ్యాపార పరంగానూ ఇటు రాజకీయంగానూ ఆయనకు చేవెళ్లలో వ్యతిరేకత ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఆ తర్వాత సోయం బాపురావు గురించి చూస్తే, ఈయన ఆదివాసీ హక్కుల పోరాట నాయకుడిగా ఉంటూ 2004లో టీఆర్ఎస్ టికెట్ పైన బోధు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్తో విభేదాల కారణంగా పార్టీని వీడి టీడీపీ, కాంగ్రెస్ వంటి వివిధ పార్టీలలో పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో సీనియర్ ఆదివాసీ నేతగా కొనసాగుతున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నా కూడా ఎలాంటి ప్రాధాన్యం లేదు. బీజేపీలో ఎంతో సీనియర్ నేతలు మొదటి నుంచి ఉండి చక్రం తిప్పుతున్నారు. వారిని కాదని సాయం బాపురావు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనే విమర్శలున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం గురించి చెప్పుకుంటే, ఈయన మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు కాకపోయినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు, నిరుద్యోగ సమస్యలపైన విభేదించి బయటకు వచ్చి తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించారు. 2019లో కేసీఆర్ను ఎలాగైనా గద్దెదించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇక అందుకే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గౌరవిస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఉద్యమ సమయంలో కోదండరాం అంటే యువతకు ఎంతో స్ఫూర్తి ఉండేది.
కానీ ప్రస్తుతం ఆయనను ఒక రాజకీయ నాయకుడిగా తప్ప ఉద్యమ నాయకుడిగా ఎవరూ పరిగణించకపోవడం విశేషం. మరో నేత కడియం శ్రీహరి గురించి మాట్లాడుకుంటే, ఉద్యమ సమయంలో ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తుపైన నమ్మకం లేక అంతర్గత విభేదాల వల్ల పార్టీని వీడారు. కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన కుమార్తె వరంగల్ ఎంపీగా విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి పలు అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే మంత్రి కొండా సురేఖతో వివాదం కూడా నడిచింది. దీంతో ఆయనకు కాంగ్రెస్లో ప్రాధాన్యత తగ్గింది అనే విమర్శలు వస్తున్నాయి. దివంగత నేత ఆలయ నరేంద్ర గురించి చూస్తే, ఉద్యమ తొలి రోజుల్లో తెలంగాణ సాధన సమితి టీఆర్ఎస్లో విలీనం చేసి కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు. ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్తో విభేదాలతో బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. అనంతరం కొద్ది కాలంలోనే ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన మాదిరి విజయశాంతి కూడా తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి కేసీఆర్తో కలిసి మెదక్ ఎంపీగా గెలిచారు. పార్టీలో ఆమెకు వ్యతిరేకత రావడంతో 2014 ఎన్నికలకు ముందు పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీలో చేరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె గవర్నర్ కోటాలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కేసీఆర్ శైలి నచ్చుకో సొంతంగా ఎదగాలనో వీరంతా బయటకు వచ్చి రాజకీయంగా తప్పు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో వీరికి ప్రాధాన్యత తగ్గిందనే కారణాలతో బయటకు వచ్చి చాలా నష్టపోయారు. ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సోయం బాపురావు బీజేపీలో ఉన్నప్పటికీ వారికి పార్టీలో తగినంతగా గౌరవం లేదు. అందుకే కాంగ్రెస్లో ఉన్న నేతలు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు వీరు పొందిన గౌరవం ప్రస్తుత రాజకీయ క్షేత్రంలో పొందలేకపోతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.